ఇప్పుడైతే సమ్మర్లో స్టార్ట్ అయినాయి కాబట్టి మీరేం చేస్తున్నారు కామెంట్ చేయండి. మేమైతే సరదాగా ఒక కేక్ తయారు చేసుకున్నాము. ఈ కేక్ మీకు కూడా తయారు చేయాలంటే పదండి మన వీడియోకి వెళ్ళిపోదాం. ఈ కేక్ ఎలా తయారు చేద్దామో స్టార్ట్ చేద్దాం. చూడండి కేక్ అయితే ఎంత మెత్త స్పాంజీగా ఉందో. స్టార్ట్. ముందుగా అయితే చక్కెరని మిక్సీలో వేసుకోండి. చక్కెరని మిక్సీలో వేసుకున్నాక ఇలా పౌడర్ అయితే ఫామ్ అవుతుంది. తర్వాత ఇంకో మిక్సీ జార్లో బిస్కెట్లు చూర చేసి వేసుకోండి. తర్వాత దాన్ని కూడా మిక్సీ పట్టండి. తర్వాత ఇప్పుడైతే ఇలా అవుతుంది. ఇంట్లోనే కొంత పాలు వేయండి. పాలు కొద్దిగా వేయాలి. ముందు కొంత పాలు వేసుకొని దాన్ని మిక్సీ పడదాము. ఇలా కొట్టిన తర్వాత మిక్సీ పట్టాలి. ఇప్పుడైతే ఇలా అయింది. ఇప్పుడు ఇంకా కొన్ని పాలు కోసం తీసుకుంటాం. ఇలా అయిన తర్వాత కొద్దిగా ఈన వేసుకోవాలి. ఈన వేసుకున్న తర్వాత అందులో కొంత మళ్ళీ పాలు వేయాలి. ఇప్పుడైతే మా తమ్ముడు చేస్తున్నాడు ఫ్రెండ్స్. పాలు వేసిన తర్వాత మళ్ళీ మిక్సీ పట్టాలి. తర్వాత మనం మిక్సీ పట్టిన చక్కెర కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక బౌల్ అయితే కొద్దిగా నూనె వేసి మొత్తం ఆ బౌల్కి మొత్తం రుద్దాలి. మంచిగా రుద్దాలి, మొత్తం అతుకపోవాలి మొత్తం. దాని తర్వాత అయితే మనం ప్రిపేర్ చేసుకున్న సిరప్ మొత్తం వేయాలి, ఇందులో వేసేయాలి. ఇలా అయితే మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇలా అయితే కొట్టుకుంటూ తిప్పాలి. దాని తర్వాత గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టి దాని మీద అయితే స్టాండ్ పెట్టాము. గుర్తు పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి గ్యాస్. దాని తర్వాత దాని మీద మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ పెట్టేసాను. తర్వాత మూత పెట్టి 20 minutes దాకా పెట్టాలి. అయ్యో చూడండి ఫ్రెండ్స్, మా ప్యాన్ మొత్తం ప్లాస్టిక్ తగిలిపోయింది. అందుకే మేము పెద్ద భవనం అయితే పెట్టాము. ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేసేసాను ఫ్రెండ్స్. ఆఫ్ చేసాక ఇదైతే తీసి పక్కకు పెడుతున్నాము ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కేక్ ఎలా కనిపిస్తుందో. ఇప్పుడైతే చెంచా తీసి పెట్టాను. దీనికైతే ఏం అడగదు అంటే ఇప్పుడు మన కేక్ రెడీ అయింది. ఇప్పుడైతే మేము దీన్ని బయటికి తీసుకున్నాము. ఇది కాదు కాబట్టి బట్ట చేతిలో పట్టుకొని కొడుతున్నాము ఫ్రెండ్స్. అలా ఏకలో కొడితే కింద బయటకు వచ్చి పడుతుంది. గట్టిగా కొట్టాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్, మన కేక్ వచ్చేసింది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మా తాత కేక్ తిన్నాడు. చూడండి ఫ్రెండ్స్, మా తాత కూడా కేక్ వచ్చింది. థ్యాంక్ యూ.